జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబడతాయని నేను ఎంతగానో విశ్వసించి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశము రెట్టింపు భాగములకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో అవమానాలు, నిందలు, నిస్పృహలు ఎప్పుడు కలుగుతూనే ఉంటాయి. నిందల పాలైనప్పుడు, అవమానాల పాలైనప్పుడు మనకి లెక్కలేని దుఃఖము, వేదన కలుగుతూ ఉంటుంది. నీ జీవితంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయేమో. నా జీవితంలో అయితే అన్ని అవమానాలే, అన్ని నిందలే. ధనము లేదని, పరిచర్య అభివృద్ధి లేదని, రకరకాల అవమానాలు, బిడ్డలు కలగలేదని, ఎన్నో అవమానాలు నా జీవితంలో కలిగి ఉన్నాయి. ప్రతి అవమానానికి దేవుడి ముందు నేను ప్రార్థన చేస్తానే ఉన్నాను. బంధువులే, ఆత్మీయులే, స్నేహితులే అనేక మార్లు అనేక విధాలుగా నన్ను అవమానపరిచారు. తెలిసిన వారు, తెలియని వారు కూడా నన్ను అవమానపరిచారు. అనేక మంది దైవ జనులు కూడా నన్ను అవమానపరిచారు. సేవ లేదని, పరిచర్య అభివృద్ధి లేదని, నాకేమీ లేక పస్తులతో ఉంటున్నానని అనేకమైన మాటల చేత నిందించేవారు. నేనేదో తప్పు చేసిన వారుగా వాళ్ళ ముందు తలదించుకోవాల్సిన పరిస్థితులు అనేక మార్లు వచ్చినాయి. ఏంటి ప్రభువా, నా జీవితం ఎట్లాగ అప్పచెప్పేవేంటి అని కన్నీళ్లు కాచిన రోజులు అనేక దినములు. దేవుడి సన్నిధిలో మొరపెట్టా, ప్రభువా నా అవమానాలు పోవా, నా నిందలు పోవా, ఎందుకయ్యా నా జీవితం ఎట్లా చేసావు, ఎందుకయ్యా నా జీవితం ఎట్లా అయిపోయిందని ఎంతో ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కాచి దుఃఖించి నీరసించిపోయిన రోజులు అనేక దినాలు ఉన్నాయి. కరువుల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో పరిచర్య నడవక చాలా ఇబ్బంది పడిన జీవితాలు. అలాంటి పరిస్థితుల్లో చేసిన ప్రార్థన, ఆ ప్రార్థనలో దేవుడు ఆదరించేవాడు. ఆ ప్రార్థనలో నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించుకుంటూ వచ్చి ఉన్నాడు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచకుండానే నా అవసరతలు తీర్చబడాయి, నా అక్కరలు తీర్చబడాయి. వాళ్ళందరూ అన్నదానికి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి తల దించుకునే వాళ్ళకి పరిస్థితి రాకుండా దేవుడు సహాయం చేసేవాడు. ప్రతి బలహీనతలోని, బంధకములోని, వ్యాధుల్లోని, శ్రమల్లోని, ఇరుకుల్లోని, రకరకాల సమస్యల్లోని దేవుడు నాతో ఉండి నన్ను ఆదరించుకుంటా, నన్ను ప్రేమించుకుంటా, నా ఎడల కృప చూపించుకుంటూ వచ్చి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు బిడ్డలైన వారిని దేవుడు విడిచిపెట్టడు, దేవుడు తృణీకరించడు, దేవుడు అవమానకర్తలుగా ఎప్పుడూ చేయడు. ఒక్కో సమయంలో క్రీస్తు నిమిత్తంగా మనకు అవమానం కలిగినప్పటికీ కూడా అది దేవుడికి మహిమార్థంగా, సంతోషభరితలుగా దేవుడి సన్నిధిలో నేను ఆనందిస్తూ ఉంటాను. దేవుడి సన్నిధిలో ఒక్కో సందర్భంలో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అయినప్పటికీ కూడా నేను దేవుడేపు చూస్తాను. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత పొందుకుంటావు. బిడ్డలు లేరని అవమానపడుతున్నావా? నేను 7 సంవత్సరాలు బిడ్డలు లేరని అవమానపడతానే ఉన్నాను. నేను, నా భార్య ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు. ఎవరైనా ఫంక్షన్ పిలిచినా సరే ఆ ఫంక్షన్లో మమ్మల్ని ఏదో వేరుగా పెట్టేవారు. దేవుడి సన్నిధిలో ఎంత ప్రార్థన చేసినా మాకు కార్యాలు జరగట్లేదని వారు అవమానిస్తూ ఉంటే మాకు ఎంతో నిందగా ఉండేది. కానీ దేవుడు ఏం చేశారంటే, మా అవమానానికి ప్రతిగా దేవుడు ఒక నా ఉద్ధారాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఒక చక్కని బిడ్డనిచ్చాడు. ఈరోజు నేను సంతోషిస్తున్నాను, ఈరోజు నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని నేను దేవుడి సన్నిధిలో వివరిస్తున్నాను, దేవుడి నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు నీకు బిడ్డలు లేరని బాధపడుతున్నావేమో, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడిని అవమానానికి రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అవసరమైతే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. బిడ్డలు లేక బాధపడుతున్న నీ జీవితంలో రెట్టింపు ప్రతిఫలం అంటే అవసరమైతే 2 ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. అంటే నీకు 2 కవల పిల్లల్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్మితే గనక, ఈ వాగ్దానం నమ్మితే గనక ఖచ్చితంగా నీ జీవితంలో 2 కవల పిల్లలతోటి దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఎందుకంటే నా జీవితంలో నా అవమానాన్ని తీర్చిన దేవుడు నీ జీవితంలో నీ అవమానాన్ని తీర్చడా ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో, ఉద్యోగం లేదని అవమానపడుతున్నావో, పనులు లేవని అవమానపడుతున్నావో, వ్యాపార అభివృద్ధి పొందట్లేదని అవమానపడుతున్నావో, దేని విషయంలో నువ్వు అవమానం పొందుతున్నావో, దేవుడు నీకు 2 ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు, 2 దీవెన ఇవ్వబోతున్నాడు, 2 మేలులు చేయబోతున్నాడు.
ఇవ్వబోతున్నాడు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మాట్లాడుతున్నాడు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించుతారు. ఎన్ని నిందలు పడుతున్నావో, చెయ్యని నేరానికి నువ్వు నిందలు పడుతున్నావో, చెయ్యని తప్పులకు నువ్వు నిందలు పడుతున్నావో, ఒకరోజు వాటన్నిటికీ కూడా సమాధానంగా నీ జీవితంలో సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎవరైతే నిన్ను నిందించారో వారే నీ కాళ్ళ దగ్గర రాబోతున్నారు. వాళ్ళే నీ దగ్గరకు వచ్చి సమాధాన పడతారు. వారే నీ దగ్గరకు వచ్చి నా గురించి ప్రార్థన చేయండి అని బతిమలాడుకుంటారు. అట్టి విధంగా దేవుడు నీ యొక్క హృదయాన్ని, నీ జీవితాన్ని బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని బలపరుస్తాడు. సంతోషభరితులుగా నువ్వు ఉండబోతున్నావు. ఒకప్పుడు నన్ను తిట్టిన వారే నా దగ్గరకు వచ్చి నన్ను వేడుకుంటున్నారని సంతోషించేటట్టు దేవుడు చేస్తాడు. ఇంకా మాట్లాడుతున్నాడు, వారు తమ దేశములో రెట్టింపు భాగములకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. రెట్టింపు భాగము అంట. నువ్వు ఉన్న స్థలములో, నువ్వున్న ప్రాంతంలో ఎక్కడైతే ఉంటున్నావో ఆ ప్రాంతంలో దేవుడు రెట్టింపు భాగస్థులు అవ్వడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఉన్న దానికంటే అత్యధికంగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఎక్కువ స్వాస్థ్యముతో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవించబోతున్నాడు. ఈరోజు పరిచయం లేదని బాధపడుతున్నావా? దేవుడు రెండింతల ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. సేవ గురించి నువ్వు వేడుస్తున్నావు కాబట్టి ఆ సేవలు నీకు రెండింతల ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. గృహం లేక బాధపడుతున్నావు కాబట్టి రెండింతల ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు. ఉద్యోగం లేక బాధపడుతున్నావు కాబట్టి రెండింతల ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు. డబుల్ ప్రమోషన్ వచ్చేసినట్లుగా నీ జీవితంలో రెండింతల ఆశీర్వాదంతో నిత్యానందంతో ఉండబోతున్నావు. దేవుడు చెప్పిన వాగ్దానం నమ్మదగినది. మాటలో ఉన్న శక్తిని మనం విశ్వాసంతో మనం అంగీకరించి దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తే కనుక దేవుడు ఎక్కడ చెప్పినట్లుగా మన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు. ఇందుకు ప్రతిగా మనకు సంతోషాన్ని ఇస్తాడు. మన దేశంలో రెండింతలుగా ఆశీర్వాదంగా ఆనందంతో సంతోషంతో దేవుడిని మహిమపరుస్తాం. మరి అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం మనకు కలగాలంటే ఖచ్చితంగా మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. భక్తిని కాపాడుకోవాలి. దేవుడి సన్నిధిలో యథార్థమైన భక్తి చేస్తూ దేవుడికి సన్నిధిలో నన్ను దీవించి ప్రభువా, నా అవమానాలు తీర్చి ప్రభువా, నాకు ఆశీర్వాదం దయచే ప్రభువా, రెట్టింపు ప్రతిఫలం దయచేయని ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబడతాయి. మరి ఈ వాగ్దానం నమ్మిన నీవు నాతో పాటు ఏకీవించి ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా మన జీవితాలు మార్చబోతున్నాడు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలయ్యా. అయ్యా, నీ సన్నిధిలో తండ్రి నాయన అవమానపడిన వాళ్ళకి నాయన ప్రతిగా ఘనతనిచ్చే దేవుడు, నిందలు పడిన వారికి నాయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు. అయ్యా, వారు ఉన్న స్థలములో రెట్టింపు భాగస్థులుగా అవడానికి సహాయం చేసి నిత్య ఆనందాన్ని ఇచ్చే దేవుడు. అటు కృపాతి ధన్యత బిడ్డలందరికీ దయచేసి నీ కృపలో భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరులారా, వాగ్దానం నమ్మి విశ్వసించి దేవుడికి చిత్త ప్రకారంగా దేవుడి సన్నిధిలో అడిగితే గనక ఖచ్చితంగా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడది. దేవుడికి కృపగా మన పాత్రలు అవుతాం. వాగ్దానం విన్న మీరు మీ మట్టికి కాక అనేక మంది షేర్ చేయని, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడికి సువార్త ప్రకటించబడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.